హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మనకు హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ మార్కెట్ రోడ్డు కనెక్టివిటీతో లింక్ అవ్వడం, దాంతోపాటు ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టులకు స్థలాలు ఇవ్వడం, తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, ఈ రెండు అంశాల ఆధారంగా మనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్ కనిపిస్తుంటుంది. ఒక్కోసారి ముంబై హైవే, ఒక్కోసారి బెంగళూరు హైవే, ఒకసారి నాగపూర్ హైవే, ఇప్పుడు తాజాగా భారత్ ఫ్యూచర్ సిటీ పేరిట నాగార్జున సాగర్ హైవే అండ్ కొంత శ్రీశైలం హైవే డెవలప్మెంట్ కనిపిస్తుంది. దాంతోపాటు ఎవర్ గ్రీన్ ఏరియా మహేశ్వరం, ఇంకొన్ని ఏరియాస్ ఉంటాయి. షాద్ నగర్ బెంగళూరు హైవేలో ఎవర్ గ్రీన్ ఏరియా. ఇటు బాంబే హైవే వైపు చూస్తుంటే మనకు సదాశివపేట, ఆ సరౌండింగ్ ఏరియాస్ కూడా మనకు మంచి స్పాట్స్ లాగా కనపడతాయి. ఇక నార్త్ వైపు చూసుకుంటే బిట్వీన్ మేడ్చల్ టు తూప్రాన్ మధ్య చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ కనిపిస్తుంది. దీంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా కూడా ఆల్మోస్ట్ 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్లో మనకు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఘనంగా కనిపిస్తుంటుంది. వీటన్నింటికీ కారణం ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి వివిధ ప్రభుత్వాలు ఎప్పుడైతే ఫైనాన్షియల్ దీనికి ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలైనాయో 90వ దశకంలో, చంద్రబాబు ఇక్కడ మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జాతీయ స్థాయిలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి విదేశాలకు సంబంధించి రకరకాల సంస్థలు మన దేశంలో వారికి నచ్చిన రాష్ట్రాన్ని ఎంచుకొని ఇన్వెస్ట్ చేయడం, తద్వారా వాళ్ళ ప్రొడక్షన్ను పెంచుకోవడంతో పాటు స్థానికంగా కూడా ఉద్యోగ కల్పన పెద్ద ఎత్తున సాగింది. ఆ తర్వాత మొదలైన ఐటీ విప్లవం హైదరాబాద్ స్థాయిని ఒక లెవెల్కి పెంచింది. మనకు తెలిసి వాళ్ళ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా, నానక్రామ్గూడ ఏరియా, మైండ్ స్పేస్ ఏరియా, అది తిరుగుతూ ఉంటే మైండ్ బ్లోయింగ్. హైదరాబాద్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, లేకపోతే ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ లైటింగ్, ఆ నైట్ పూట అయితే మరీ ముఖ్యంగా. సో అంత డెవలప్ అవ్వడానికి కారణం ఐటీ రంగం. ఐటీ రంగం అంటే దేనికి? ఇన్వెస్ట్ చేయడానికి, వాళ్ళ కంపెనీలు నెలకొల్పడానికి ఆయా సంస్థలు దేశీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, చాలా మంది రావడం, ఆ సంస్థలు రావడం, వారికి భూములు కేటాయించడం, తద్వారా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం. ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఇండైరెక్ట్ గా మరో ఇద్దరికి ఉపాధి దొరుకుతుంది. ఇది లాజిక్ తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ తోనే మనకు ఎంటైర్ సైబరాబాద్ ఏరియా డెవలప్ అయింది, ఇంకా అవుతూనే ఉంది. దానికి సంబంధించి అసలు ఆకాశమే హద్దుగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు తాజాగా మనం కోకాపేట నియోపోలిస్ ఏరియా చూస్తుంటే సూపర్, 59 అంతస్తులు, 63 అంతస్తులు, ఏకంగా 69 అంతస్తులు. సో ఈ రకంగా ఒక మొత్తం హైదరాబాద్ రూపులేఖనే మారిపోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం 80% రీజన్ ప్రభుత్వాలు వివిధ సంస్థలకు, మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థలకు భూములు కేటాయించడం, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే ఇంపార్టెంట్. రోడ్డు కనెక్టివిటీ పాత్ర ఒక 20% మాత్రమే ఉంటుంది. ఆ రకంగా చూస్తే రోడ్డు కనెక్టివిటీ లేని ఏరియాస్లో కూడా కొన్ని సందర్భాలలో ప్రభుత్వం కనుక ప్రాజెక్టులు ఇస్తే అక్కడ కొత్తగా రోడ్లు వేసి మరీ దాన్ని డెవలప్ చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీ వస్తున్న ప్లేస్ బిట్వీన్ సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్. కానీ శ్రీశైలం రోడ్డుకు దూరం, మళ్ళీ చెప్తున్నాను, శ్రీశైలం రోడ్డుకు 9 కిలోమీటర్ల దూరం, నాగార్జున సాగర్ రోడ్డుకు కేవలం 1.5 కిలోమీటర్ దూరం. సో నాగార్జున సాగర్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. దాంతో పాటు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కొత్తగా వస్తున్న 330 ఫీట్ రోడ్ ఇదే ఈ మధ్యలో ఉంటుంది. నిజానికి శ్రీశైలం రోడ్డు ఫస్ట్ ఫేస్ అయితే చెప్తున్నాను, శ్రీశైలం రోడ్డు సాగర్ రోడ్డు అనడానికి కూడా లేదు. ఈ కొత్తగా రాబోతున్న 330 ఫీట్ల రోడ్డు ఏది రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13, అదే రకంగా బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 సాగర్ రోడ్డు, ఈ రెండింటి మధ్యనే ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ కూడా అది అక్కడే వస్తుంది. మళ్ళీ థర్డ్ ఫేజ్ లో శ్రీశైలం రోడ్డు కనెక్ట్ అవుతుంది. ప్లాన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, కానీ చాలా మంది చెప్పరు దీన్ని. నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. మొన్న మహాతల్లి కాల్ చేసి మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, రియలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీరు ఆ మాట అంటే. గన్ షాట్ లాగా ఉంటుంది మీ మాట అన్నది చాలా నచ్చింది ఆమె. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్కు మెయిన్ ఎటువైపు రియల్ ఎస్టేట్ భూమి ఉంది అని అంటే, కొంతమంది ముంబై అంటారు, కొంతమంది బెంగళూరు అంటారు, కొంతమంది శ్రీశైలం అంటారు, కొంతమంది విజయవాడ అంటారు, కొంతమంది నాగపూర్ అంటారు. ఒకరికి ఒక రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై అనడానికి ఏంటి, అక్కడ జహీరాబాద్ దగ్గర రాబోతున్న నిమ్స్. ఇప్పుడు లేటెస్ట్గా నిమ్స్కు సంబంధించి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వచ్చింది. దాని ఎఫెక్ట్ ముంబై హైవే పైన ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మీద పడుతుంది. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. వద్దు అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ముంబై హైవేకు ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఏదైతే నిమ్స్
డిలే అవుతుందో అది షాకింగ్ న్యూస్. నిమ్స్ను చూపెట్టి ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ సంస్థలు విపరీతంగా రేట్లు పెంచాయి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దాపూర్ దగ్గర రాబోతున్న త్రిబుల్ ఆర్ ఇంటర్ ఎక్స్చేంజ్ దగ్గర 27, 28, 30 వేలు పెట్టారు గజం, చదరపు గజం. ఎందుకు అంటే నిమ్స్ ఒకటి చెప్తారు, త్రిబుల్ ఆర్ ఒకటి చెప్తారు, సంగారెడ్డి చెప్తారు, కంది ఐఐటి చెప్తారు, ఇట్లా ఇవన్నీ చూపించి రేట్లకు పెడతారు. కానీ నిమ్స్ రాకపోతే ఇవన్నీ పనిచేస్తాయా అంటే కొద్దిగా తక్కువే, నిమ్స్ ఎఫెక్టే ఎక్కువ. ఎందుకంటే నిమ్స్ ప్రతిపాదించినప్పుడు 2013లో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసి 12,650 ఎకరాలలో నిమ్స్, NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, అక్కడ తీసుకురావాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత 2014లో ఎన్నికలు జరగడం, అక్కడ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం రావడం, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెరమరుగైపోయి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఆ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోవడం, 10 ఏళ్ల పాటు 9.5 సంవత్సరాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం, కేంద్రంలో ఆల్మోస్ట్ 11.5 సంవత్సరాలుగా మోదీ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం. అయితే నిమ్స్కు సంబంధించి భూసేకరణ పాత్ర రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ పాత్ర కావడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో జహీరాబాద్ నిమ్స్ మీద భూసేకరణకు సంబంధించి పెద్దగా ఫోకస్ చేయలేదు. దానివల్ల కేవలం 12,650 ఎకరాలు సేకరించాల్సిన ప్లేస్లో కేవలం 3,000 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఆ తర్వాత ఆగిపోయింది. ఫస్ట్ ఫేజ్లో కొంత జరిగింది కేసీఆర్ ఫస్ట్ ఫేజ్ ప్రభుత్వంలో, సెకండ్ ఫేజ్లో మొత్తం పక్కనెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ చూస్తే ఇంకా షాకింగ్ న్యూస్. అంటే దాదాపు 12 ఏళ్ల కింద ప్రకటించిన నిమ్స్ ఇప్పటికి కూడా భూసేకరణ పూర్తి కాకపోవడం, దానికి తోడు మరిన్ని కొత్త సమస్యలు రావడం, ఆల్రెడీ సేకరణ చేసిన దానికి చెక్కులు పరిష్కారం కాకపోవడం, తర్వాత ఆ కార్యకలాపాలలో నిమగ్నమైన అధికారులు ఏసీబీ కేసుల్లో చిక్కుకోవడం, వేరే వారికి బాధ్యత ఇవ్వడంలో జాప్యం జరగడం, ఇలాంటి కారణాల వల్ల రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చేయాలనుకున్నా కూడా ఒక అడుగు ముందు కంటే 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి ముంబై హైవేకు సంబంధించి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను డీటెయిల్స్ చెప్పే ముందు చిన్నగా, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో బికాస్ ఆఫ్ బఫర్ జోన్ ఆంక్షలు కేసీఆర్ ఇంపోజ్ చేయడం వల్ల 2023లో కొన్ని మాత్రమే ఉన్నాయి కోర్ ఏరియాకు దగ్గరలో. దానికి తోడు ఇప్పుడు హైదరాబాద్, అమరావతి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కనెక్ట్ చేస్తూ వస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 8 లైన్స్ది దానికి దగ్గరలోనే కొన్ని వెంచర్లు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది. కోర్ ఏరియాకు దగ్గరలో ఉన్నవి చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. శ్రీశైలం రోడ్డుకు చాలా చాలా దూరం ఉంటుంది. శ్రీశైలం రోడ్డును అనుకోవద్దు. సాగర్ రోడ్డు అండ్ ఇప్పుడు కొత్తగా రాబోతున్న 330 ఫీట్ రోడ్ మధ్యలోనే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కూడా. కడతాలు అటువైపు ఫ్యూచర్ సిటీ రావడానికి, కడతాలు కరకల్పహాడ్ అటువైపు రావడానికి 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది. అక్కడ భూసేకరణ కూడా జరగలేదు. భూసేకరణ చేయడానికి కూడా అక్కడ ఇబ్బంది, ఎందుకంటే విపరీతమైన లేఅవుట్లు ఉన్నాయి. ఒకసారి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ప్రాజెక్టులకు భూసేకరణ చేయలేదు. ఇది సింపుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నాగార్జున సాగర్ రోడ్డు అండ్ ఈ 330 ఫీట్ రోడ్డుకు మధ్యలో ఉన్న జాగాలో ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ విలేజెస్ కుర్మిద్ద, నానక్ నగర్, తాడిపర్తి అండ్ మేడిపల్లి, యాచారం మండలంలో కొంత. సెకండ్ ఫేజ్ ఎక్కడ? యాచారం మండలంలో మిగిలిన కొంత భాగం నందివనపర్తి, సింగారం, మీర్ఖాన్పేట ఆ ఏరియాలో సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్లో అటు కడతాల్ కరకల్పాడు వైపు వస్తుంది. ఎందుకంటే అటువైపు భూసేకరణకు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించి భూసేకరణ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. దీన్ని ఒకసారి గ్రాస్ప్ చేసి గవర్నమెంట్ ప్లాన్ను చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి. నేను ఎవరికైతే మాస్టర్ ప్లాన్ షేర్ చేస్తున్నానో దయచేసి ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ జూమ్ చేసి చూడండి. నేను చెప్పిన విలేజ్లు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ ఫార్వర్డ్. రైట్, అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలోకి రమ్మని ఎవరికైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళని పిలుస్తున్నాను. గృహిణులు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేక తాము చేస్తున్న జాబ్ పట్ల అసంతృప్తిగా ఉన్నవారు కావచ్చు. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం, ఆ కష్టంలో మేము పనిచేస్తున్న యాజమాన్య సంస్థ సంపాదించుకుంటుంది కాబట్టి మాకు సరైన జీతం రావట్లేదు. ఒకవేళ జీతం వచ్చినా కూడా 10 డేస్లో మళ్ళీ అడుక్కునే పరిస్థితి, అప్పులు తీసుకునే పరిస్థితి, చేయబదులు తీసుకునే పరిస్థితి. ఇలా అసంతృప్తితో ఉన్న వాళ్ళు, మీరు అక్కడ ఏదైతే 10-12 గంటలు కష్టపడుతున్నారో అందులో సగం ఇక్కడ కష్టపడితే యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ రిజల్ట్స్.
మీ జీవిత లక్ష్యాలను మీరు లక్ష్యంలో అంటే ఒక కారు కొనుక్కోవాలనుకున్నా, లేదా ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, సొంత ఇల్లు కావాలనుకున్నా, ఇట్లాంటి ఉన్నతమైన లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగం ఒక ప్రాతిపదిక. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర అధిరన్ గ్రూప్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వచ్చి నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, మంచి మార్గం చూపిస్తాం. ఒకవేళ రియల్ ఎస్టేట్ గురించి తెలియదు అన్నా కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అంటే కస్టమర్లు ఏం చూస్తారు, కస్టమర్లకు లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, లీగల్ పరంగా ఎలాంటి సమస్యలు ఉండొద్దు, తర్వాత పేమెంట్ చేసిన తర్వాత సంస్థ సరైన సమయంలో మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి, తర్వాత ఆ సంస్థ చెప్పిన వాటికి కట్టుబడి ఉండాలి, మెయింటెనెన్స్ కట్టుబడి ఉండాలి, ఆ తర్వాత ప్రాజెక్ట్లో ఏవైతే హైలైట్స్ చెప్తున్నారో ఆ హైలైట్స్ పూర్తి చేసి ఉండాలి, లేకపోతే పూర్తి చేస్తూ ఉండాలి, చేస్తారన్న విశ్వాసం ఉండాలి. ఇవన్నీ చూసుకొని సజెస్ట్ చేయాలి. సో మనల్ని నమ్మి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు నష్టపోకుండా చూసుకునే కనీస బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అలా ఒక నిజాయితీతో నిక్కచ్చిగా రియల్ ఎస్టేట్లో రావాలనుకున్న వాళ్ళు మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక నిమ్స్ పనులకు సంబంధించి చెప్తాను. నిమ్స్ పనులకు బ్రేక్ అనేది వార్త. లాస్ట్ మంత్ అంటే జూలై నెలలో ఏసీబీకి చిక్కిన 2 ఆఫీసర్లు, ఒక ఉద్యోగి, ఆ తర్వాత నెమ్మదించిన నిమ్స్ పనులు. ఉన్నతాధికారులపై ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై ఇంకో ఇన్ఛార్జ్ వెళ్ళిపోయారట. డిప్యూటీ కలెక్టర్ లెవెల్ అధికారి వెళ్ళిపోయారట. ఫేజ్ 1 భూసేకరణకు నోటిఫికేషన్ వచ్చిన కథలని ఫైళ్లు. ఇది మెయిన్గా మొత్తం నిమ్స్కి సంబంధించిన స్వరూపం ఏంటంటే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలో మొత్తం 17 గ్రామాల పరిధిలో 12,635 ఎకరాలలో నిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉండగా గత సర్కారు పాలనలో కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిమ్స్ భూసేకరణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 భాగంగా ఇప్పటి వరకు 7,000 ఎకరాలకు పైగా సేకరించారు. నేను చెప్తున్నాను కదా, 12,635. నేను ఇందాక 650 అన్నాను రౌండ్ ఫిగర్తో. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 12,635 ఎకరాలు. దాంట్లో కేసీఆర్ టైంలో కేవలం 3,000 ఎకరాల దాకానే. ఇప్పుడు ఈ 1.5 ఇయర్లో ఇంకొక 4,000 ఎకరాల దాకా సేకరించినట్టున్నారు. మొత్తం 7,000 ఎకరాలు సేకరించినట్టుగా ఇది చెప్తున్నది. ఫేజ్ 1కు సంబంధించి మరో 352 ఎకరాలు సేకరించాలని ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారట. ఇట్లా వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రైతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ భూములు ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉండరు. అటు ఇటు ముందుకు వచ్చినప్పుడు వాళ్లకు సరైన సమయంలో నష్టపరిహారం చెక్కులు ఇవ్వాలి. ఆ చెక్కుల పంపిణీ జాప్యం జరుగుతుంది. దాంతో మళ్ళీ వాళ్ళకి అసంతృప్తి, అది ఇంకా తలనొప్పి. రైట్. తర్వాత నిమ్స్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు చెక్కుల కోసం. తర్వాత జూలై 10వ తారీఖు నుంచి ఆగిపోయిందంట. నిమ్స్ వ్యవహారంలో నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, స్థానిక డిప్యూటీ కలెక్టర్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. దీనివల్ల భూసేకరణ పరిహారం పంపిణీలో జాప్యం జరగకూడదని జహీరాబాద్ ఆర్డీఓ రామరెడ్డికి నిమ్స్ స్పెషల్ కలెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే చెక్కుల పంపిణీలో ఆరోపణలు, ఏసీబీ దాడులతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో భూసేకరణతో పాటు పరిహారం చెల్లింపుల విషయం ఎవరూ ఆసక్తి చూడడం లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిమ్స్ పనుల విషయంలో ఉన్నతాధికారులు ఆర్డీఓపై ఒత్తిడి తేవడంతో ఆయన అక్కడి నుంచి సెలవు మీద వెళ్ళిపోయారు. ఎందుకు ఈ తలనొప్పి అనుకున్నాడు. బట్ యాక్చువల్గా నిమ్స్ కాన్సెప్ట్ చాలా మంచిది. నిమ్స్ ప్రాంతంలో నాన్ పొల్యూషన్కు సంబంధించి 500కు పైగా భారీ చిన్న తరహా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు 2013లో అన్నట్టుగానే పెట్టుబడులు పెట్టడానికి చాలా విదేశీ సంస్థలు ముందుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ హుండై కానీ, టైటాన్ మోటార్స్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చాయి. వాళ్ళు స్పేస్ రంగంలోకి సంబంధించి ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ రంగంలో ఉపయోగించే పరికరాలను ఉత్పత్తి చేసే వెమ్ టెక్నాలజీతో అగ్రిమెంట్ జరగ్గా 1,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న కంపెనీలకు 511 ఎకరాలు కేటాయించారు. జర్మనీకి చెంది ఆటోమేటిక్ విభాగాల కంపెనీ ఒకటి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు హుండై, టైటన్ మోటార్స్తో సైతం ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలు జరిగినాయి కానీ భూసేకరణ డిలే అవ్వడం, భూసేకరణకు సంబంధించిన చెక్కులు పంపిణీ జరగకపోవడం ఇలాంటి ఇబ్బంది. సో ముంబై ఏరియా ఎప్పుడు ముంబై హైవే మంచిది, కానీ నిమ్స్నే నమ్ముకొని ఇన్వెస్ట్ చేస్తే ఆల్రెడీ 12 సంవత్సరాలు అయింది. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్ని సంవత్సరాల కార్యరూపం దాలుస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేస్తాయి, ఎప్పుడో రాబోతున్న 5-6 ఏళ్ల తర్వాత రాబోతున్న డెవలప్మెంట్ని ఇప్పుడే చూపించి వాళ్ళు రేట్లు పెంచేస్తారు. అలాంటిది 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ నిమ్స్ ఇంకొక 10 ఏళ్లన కొనసాగుతుంది. కాబట్టి ఆలోచించండి. మీరు సదాశివపేట లోపలి వైపు తీసుకోవడం పర్వాలేదు, ఎందుకంటే అక్కడి వరకు అర్బనైజ్డ్ అయింది. ఆ తర్వాత మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇది నా అడ్వైజ్ మాత్రమే. ఎందుకంటే నిమ్స్కు సంబంధించి మనం క్లియర్గా చూస్తున్నాం ఏం జరుగుతుందనేది. భూసేకరణ జరగాల్సిన ప్లేస్లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడం అనేది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నేను ఫ్యూచర్ సిటీకి కూడా ఈ సూత్రం ఆపాదిస్తాను.
ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించి 16,000 ఎకరాలు తీసుకోబోతోంది. ఎక్కడెక్కడ? నందివరపర్తి, సింగారం, మీర్ఖాన్పేట మధ్యలో. కానీ ఆ ఏరియాలో ఉన్న వెంచర్లు ఆల్రెడీ 18,000, 20,000, 22,000 పెట్టి అమ్ముతున్నారు. ఇంకా భూసేకరణ జరగని ప్లేస్లోనే. ఫస్ట్ ఫేజ్లో భూసేకరణ జరిగింది. భూసేకరణ జరిగిన దాంట్లో కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది, కానీ ప్రైస్లు తక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్. కాబట్టి ఆ కంపారిజన్ తెలిసి, ఆ కంపారిజన్ చూసుకొని, అర్థం చేసుకొని, మాస్టర్ ప్లాన్ అర్థం చేసుకొని, లోతుగా అధ్యయనం చేసి దెన్ ఒక నిర్ణయానికి రండి. ఇది నేను సిన్సియర్గా ఇస్తున్న అడ్వైస్. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అడ్వైస్, ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియో పంచుకోండి. దాంతోపాటు వీడియోను హైప్ చేసే ఆప్షన్ కింద ఉంటుంది. ఇప్పుడు మీరు కామెంట్స్ ఉంటుంది కదా, కామెంట్స్ సెక్షన్ ఇట్లా స్వైప్ చేస్తే హైప్ అని ఉంటుంది. దానికి మీరు ఎక్కువ రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. నా కంటెంట్ నచ్చితే మాత్రమే ఆ హైప్ బటన్ నొక్కండి. కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. దయచేసి నా కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రమే. నచ్చని వాళ్ళు ఓకే, వెల్ అండ్ గుడ్. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.